హలో గాయ్స్, ఇక్కడ మీకు కనిపిస్తున్న జగన్నాథ టెంపుల్ బెంగళూరులో ఉంది. బెంగళూరులో మనకు సిల్క్ బోర్డ్ దగ్గరగా అగరా అనే ఏరియాలో హెచ్ఎస్ఆర్ లేఅవుట్ నియర్ బై అక్కడ ఉందన్నమాట పూరి జగన్నాథ టెంపుల్. ఈ టెంపుల్ పూరిలో ఎలా కట్టారో సేమ్ అలానే ఇక్కడ కూడా అలానే ఉంటుంది. ఈ టెంపుల్ కట్టడానికి 4 to 5 years టైం పట్టింది. తర్వాత చూడండి, ఇక్కడ టెంపుల్ మీద కనిపిస్తున్న బొమ్మలు ఎంత రియలిస్టిక్గా ఉన్నాయో. సో ఈ టెంపుల్ విశేషాలు, ఎక్కడుంది బెంగళూరులో, మనం ఎలా వెళ్ళాలి, ప్రతి ఒక్క విషయం తెలుసుకుందాం. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే అగరా బస్ స్టాప్ అండి. ఇలా స్ట్రైట్ వెళ్తే మార్తల్లి వస్తుంది. ఈ బస్ స్టాప్ నుంచి మనం లోనికి వెళ్ళాలి. ఇలా లోనికి వెళితే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. అలాగే ఈ రైట్ సైడ్లో జగన్నాథ్ టెంపుల్ ఉంటుంది. స్టార్టింగ్లోనే చెప్పులు పెట్టుకోవడానికి ప్లేస్ ఉంది. అలాగే టెంపుల్ వ్యూ చూడండి స్టార్టింగ్. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి. శ్రీ జగన్నాథ టెంపుల్ సేమ్ పూరిలో ఎలా కట్టారో ఇక్కడ కూడా అలాగే ఉంది. టెంపుల్ ఎలా ఉందో చూద్దాం పదండి. ఇది ఎంట్రన్స్లో టెంకాయ కొట్టడానికి. ఇలాగే స్టెప్స్ నుంచి మనం పైకి వెళ్ళాలి. స్టార్టింగ్లోనే కృష్ణుని బొమ్మ ఉంది పెద్దగా, చాలా అంటే చాలా బాగుంది చూడండి. చూడండి ఎంత బాగుందో. మనకి ఇక్కడ నుంచి ఆంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తుంది చూడండి. ఈ టెంపుల్ మొత్తం చూడడానికి 2 కళ్ళు సరిపోవు, అలా ఉంది. సేమ్ పూరి జగన్నాథులు ఎలా ఉందో అలాగే కట్టారు ఇక్కడ కూడా చూడండి స్వామి. అందుకే 4 to 5 years టైం తీసుకున్నారు ఇంత నీట్గా కట్టడానికి. చూడండి ఎంత బాగుందో. ఇది ఎంట్రన్స్. ఒక్కసారి వ్యూ చూడండి ఫస్ట్ నుంచి. లోపల కనిపిస్తున్నాడు కదా స్వామి. టెంపుల్ వ్యూ ఒక్కసారి చూడండి ఎలా ఉందో. మనం ఈ జగన్నాథ్ టెంపుల్కి ఎలా చేరుకోవాలి అంటే, ఒకవేళ మనం ఎలక్ట్రానిక్ సిటీ నుంచి రావాలి అనుకుంటే అక్కడ బస్సు ఎక్కితే డైరెక్ట్ మనకు సిల్క్ బోర్డ్ వరకు ఉంటుంది బస్సు. అక్కడ దిగిన తర్వాత రైట్ సైడ్లో నెక్స్ట్ వేరే బస్సు ఎక్కితే అక్కడి నుంచి మార్తల్లికి బస్సు ఎక్కాలి. ఆ బస్సు ఎక్కిన తర్వాత నెక్స్ట్ సెకండ్ స్టాప్లో ఈ స్టేజ్ వస్తుంది అనమాట, అగరా అని. అక్కడ దిగిన తర్వాత రైట్ సైడ్లోనే ఈ టెంపుల్ ఉంటుంది. నియర్ బై అనమాట మనకు. ఇటు మార్తల్లి నుంచి కూడా ఇక్కడికి రావచ్చు. మార్తల్లి
తర్వాత అలాగే హెబ్బాల, అక్కడ నుంచి కూడా ఇక్కడ రావచ్చు. మార్తల్లికి సిల్క్ బోర్డుకి మధ్యలో ఉంటుంది టెంపుల్. పక్కనే ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంటుంది అనమాట. చాలామందికి తెలుసు ఈ టెంపుల్. సో ఇలా కూడా మనం ఈ గుడికి చేరుకోవచ్చు. ఈ జగన్నాథ్ టెంపుల్కి రైట్ సైడ్లో శివుడు, లెఫ్ట్ సైడ్లో ఆంజనేయ స్వామి, బ్యాక్ సైడ్ కూడా రెండు చిన్న గుళ్ళు ఉంటాయి అన్నమాట. ఇలాంటివి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా కట్టారు. ఇక్కడ నలువైపులా 4 టెంపుల్లు, చిన్న గుడి లాంటివి కట్టి అద్భుతంగా ఉంది టెంపుల్ చూడడానికి. ఆ కట్టడాలు చూడండి, సేమ్ పూరి జగన్నాథ్లో ఎలా ఉంటుందో టెంపుల్ అలాగే ఆర్కిటెక్చర్ ఉంది ఇక్కడ. ఈ వాతావరణము, ఇటువైపు చెట్లు, చాలా అంటే చాలా బాగుంటుంది. బ్యూటిఫుల్ ప్లేస్. అక్కడ కనిపిస్తుంది మెయిన్ రోడ్ అనమాట. అలా లెఫ్ట్ సైడ్ వచ్చి సిల్క్ బోర్డ్కి వెళ్తుంది, రైట్ సైడ్ మార్తల్కి వెళ్తుంది. ఒక్కసారి చూడండి ఎలా కనిపిస్తుందో టెంపుల్. ఇక్కడే బెంగళూరులో ఉన్న వాళ్ళు ఒక్కసారైనా ఈ దేవాలయాన్ని దర్శించుకోండి. మనం ఎలాగో పూరికి వెళ్ళలేము కదా, అట్లీస్ట్ ఇక్కడ కట్టారు. ఇక్కడే మనం ఆ కృష్ణుడిని దర్శించుకోవచ్చు. ఎప్పుడైనా వీలైతే సాటర్డేస్ టైంలో రావండి. అడ్రస్ కూడా చెప్పాను కదా, ఈజీ వేలో రావచ్చు ఇక్కడికి. వచ్చి దేవుణ్ణి స్మరణించుకోండి, మంచిది. టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఖచ్చితంగా బెంగళూరులో ఉన్న వాళ్ళు ఒక్కసారైనా దర్శించుకోండి.